మటన్ కూర అండి. మటన్ కూరకి వచ్చి 1/2 kg మటన్ ఎలా తయారు చేయడమో చూపిస్తాను. మటన్ 1/2 kg, ఒక 2 ఎర్రగడ్డలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు ఒక 3. ఎలా తయారు చేసేది చూపిస్తాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నూనె, చెక్క లవంగాలు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు ఇట్లా వేసుకోవాలి. కొంచెము బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇది ఎర్రగడ్డలు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అట్లా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, టమాటా పండు, కలుపుతూనే ఉండండి. లేకుంటే అడుగు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కాబట్టి అడుగు పట్టుకుంటుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు టమాటా కలంతా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఉప్పు, ఇప్పుడు ఈ మటన్ వేసుకోవాలి. కారం పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. మీ కారం మీకు ఇష్టము ఎంత ఎక్కువ కావాలంటే కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలా అండి, ఇది ఇంట్లో చేసింది. ఇది కొద్దిగా ఒక 1/2 స్పూన్ అట్లా వేసుకోండి. ఎక్కువ వేస్తే కూడా మసాలా ఎక్కువ ఉంటే తినడానికి బాగుండదు. 1/2 kgకి ఎంత అవుతుందో అంత వేసుకోండి.
వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకో. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండండి. ఇట్లా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఒక 2 గ్లాసులు నీళ్ళండి. ఏంటంటే మటన్ బాగా ఉడకాలి కాబట్టి నేను కొద్దిగా గ్రేవీ లాగా లేకుండా కొద్దిగా నీళ్ళలాగా చేస్తాను. కొబ్బరి ఏమి వేయలేదండి. గరం మసాలాలోనే మిరియాలు అవన్నీ ఉంది కాబట్టి ఇలానే అన్నానికి బాగుంటుంది. వేడి వేడి అన్నానికి తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా వర్సల్ బ్లాగ్లో ఎన్నో వీడియోస్ పెట్టినాను, ఒకసారి చూడండి. ఎవరు ఎలా ఉండదని కూడా చెప్పడం లేదు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 6 విజిల్కి అట్లా ఉడికినాక మళ్ళీ ఎత్తాలండి. మా కుక్కర్లో 6 విజిల్కి ఉడికిపోతుంది. ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా త్వరగా ఉడుకుతుందో దాని ప్రకారం మీరు విజిల్ పెట్టుకోండి.